దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ 141వ కీర్తన దావీదు చేసినటువంటి ప్రార్థన. ఈ ప్రార్థన 1వ వచనం, 2వ వచనం మనము గమనించినట్లయితే, యెహోవా, నేను నీకు మొరపెట్టుచున్నాను, నా యొద్దకు త్వరపడి రమ్ము. నేను మొరపెట్టగా నా మాటకు చెవియొగ్గుము. నా ప్రార్థన ధూపం వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకారములగునుగాక. దేవునికి స్తోత్రం. ఈ 10 వచనాలు ఈ కీర్తనలో మనకు కనబడతాయి. అయితే ఈ కీర్తన ఎలాంటి పరిస్థితిలో దావీదు తన జీవితాన్ని భయానకమైనటువంటి పరిస్థితిలో ఆయన చేశాడు ప్రార్థన. తన శత్రువులు అనబడినటువంటి వారందరూ కూడా ఆయన్ని చంపాలని అనుకుంటున్నటువంటి పరిస్థితిలో కానీ, లేక తన విరోధులు ఆయన్ని హతము చేయాలనుకుంటున్నటువంటి పరిస్థితుల్లో కానీ రచించినటువంటి కీర్తన. ఈ కీర్తనలో మనము ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థనలో ఇంకా చెప్పాలంటే, ఒకటి, త్వరపడి నాకు ఏమంటాడు, త్వరపడి రమ్మంటున్నాడు. నా యొద్దకు త్వరపడి రమ్ము. నేను మొరపెట్టగా నా మాటకు చెవియొగ్గుము. అంటే దేవుడు ఒకవేళ దూరంగా ఉన్నాడేమో, ఒకవేళ నా పరిస్థితి ఈ ప్రజలతో పోరాడుచున్నటువంటి పోరాటంలో నేను చిక్కుకొని పోతానేమో, లేక నేను నా శత్రువుల చేతిలో చిక్కుకొని పోయి నేను హతమైపోతానేమో అనే ఒక భావనతో ఈ కీర్తన మనకు రచించినట్లు కనబడుతుంది. నేను మొరపెట్టగా నా మాటకు చెవియొగ్గుము. నా ప్రార్థన ధూపం వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకారములగునుగాక. చూడండి, ఈరోజు మనం కూడా ఏదైనా ముఖ్యమైనటువంటి అవసరత పని ఏదైనా ఉందనుకోండి, మనం ఎక్కువగా ప్రార్థన చేస్తాం. రెండోది, మనము దాని గురించే పదే పదే మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. ఒక విషయం గురించే, అది ఏదైనా కావచ్చు. నీ జీవితంలో ఏదైతే నీకు మరి ఎక్కువగా నీ మీద ప్రభావితం చేస్తుందో, ఆ ప్రభావితం చేస్తున్నటువంటి ఆ విషయం మీద, లేక ఆ ఒత్తిడి మీద నువ్వేం చేయాలంటే ప్రార్థన చేయాలి. కానీ నువ్వు చేస్తున్నావు ప్రార్థన. కానీ దావీదు కూడా ప్రార్థన చేశాడు. ఎలాగ చేశాడంటే, దేవుణ్ణి త్వరగా రమ్మంటున్నాడు. అంత మాత్రమే కాదు, నా మాటకు చెవియొగ్గుమంటున్నాడు. కాబట్టి ఈరోజు మన జీవితంలో కూడా దేవుణ్ణి అడగడంలో తప్పు లేదు, ప్రార్థన చేయడంలో తప్పేమీ లేదు. కానీ ఆ విధంగా మనం అడగడము ఎంతో అవసరం. ఇంకొక మాట కూడా 102వ కీర్తనలో అంటాడు, త్వరపడి నాకు ఉత్తరము దయచేయండి. నేను మొరలిడినాడు త్వరపడి నాకు ఉత్తరము దయచేయము. చూడండి, 102వ కీర్తన 1వ వచనం చూడండి, 1, 2 వచనం. యెహోవా, నా ప్రార్థన ఆలకింపుము, నా మొర నీ యొద్దకు చేరనిమ్ము. నా కష్ట దినమున నాకు విముఖుడివై ఉండకము, నాకు చెవియొగ్గుము. నేను మొరలిడినాడు త్వరపడి నాకు ఉత్తరమిమ్ము. ఎంత గొప్ప ప్రార్థన అండి. ఈరోజు మన జీవితంలో కూడా ప్రేయర్ అండ్ అప్లికేషన్, ప్రార్థన ఉన్నటువంటి మనం ఒక అప్లికేషన్ ప్రార్థనలాగా మనం ఒక ప్రార్థనలో ఒక పరీక్ష మనల్ని మనం పెట్టుకున్నట్లుగా, మనము ఒక ఉద్యోగానికి ఒక అప్లికేషన్ ఏ విధంగా వేసి దాన్ని ఏ విధంగా పొందుకుంటామో, అలాగే దావీదు జీవితంలో ప్రార్థన చేసి దేవుని దగ్గర చాలాసార్లు జవాబు
పొందుకున్నాడు. ఇది మన జీవితంలో తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశం. మనం కూడా ప్రార్థన చేస్తాం చాలాసార్లు. ఆ ప్రార్థనకి జవాబు రానప్పుడు మనం ఏమవుతామంటే నీరసపడిపోతాం, దిగులు పడిపోతాం. మన మీద మన విరోధి పెత్తనం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు వచ్చినప్పుడు మనం ఎంతగానో కృంగిపోతాం. మన విరోధి మనం పట్టుకొని మనల్ని ఈడ్చుకొని వారు అనుకున్నటువంటి పరిస్థితికి మనల్ని తీసుకెళ్ళినప్పుడు సంకెళ్ళు వేసి అప్పుడు ఎంతగానో దుఃఖిస్తాం. అరే, దేవుడు ఉన్నాడో లేడో నాకు తెలీదు, ఉంటే ఎందుకు ఇలాగా జరుగుతుందనే మాటలు కూడా మనకు నోటికి వస్తాయి. అందుకే ఒక మాట ఈ కీర్తనలో నాకు చాలా ఆశ్చర్యం కలిగే ఒక మాట ఈ కీర్తనలో మాట్లాడాడు. 3వ వచనం చూడండి. యెహోవా నా నోటికి కావలి ఉంచుము. అంటే ఒకవేళ జవాబు రాకపోతే, నా ప్రార్థనకి జవాబు రాకపోతే నేనేమంటాను? దేవుణ్ణి ఏం చేస్తాను? దూషిస్తాను. ఇప్పుడు యోబు చేసిన ప్రార్థన కొంతకాలంకి ఫలించింది. వెంటనే ఆ ప్రార్థన ఫలించలా. ఆయన ఉదయకాలమున లేచి తన బిడ్డల కొరకు 10 మంది కొరకు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఒక ప్రార్థన వరకేనా? ప్రతిరోజు ఆయన బలి అర్పిస్తున్నాడు బిడ్డల కొరకు. అంత మాత్రమే కాదు, ప్రార్థన చేస్తున్నారు. ఇలాంటి వారికి పరీక్షలు వస్తాయా? వస్తాయి. ఆ పరీక్షల్లో దేవుడే అతనితో మాట్లాడడం జరిగింది. మీరు కానీ గమనించినట్లయితే చాలా సందర్భాల్లో దేవుడు అతనికి ధైర్యం ఇచ్చాడు. తన ఫ్రెండ్స్ అతన్ని చాలా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితిలో దేవుడే యోబు గ్రంథం 38వ అధ్యాయంలో ఆకాశము నుంచి ఆయన స్వరము యోబుకి వినిపించడం జరిగింది. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావో తెలుసా? నేను భూమికి పునాదులు దేంతో వేశానో నీకు తెలుసా? నేను సముద్రముకు నేను తలుపులు బిగించినప్పుడు నీకు తెలుసా? ఇలాంటివన్నీ కూడా ఆ యోబు గ్రంథం 38వ అధ్యాయంలో మనకు కనబడతాయి. అంటే ఒక వ్యక్తిని దేవుడు ఎరిగున్నాడంటే బాగుగా ఆయన ప్రార్థన కూడా ఎరిగున్నాడని అర్థం. ఆయనకి పరీక్షలో ఉన్నాడని అర్థం. ఆ పరీక్షలో ఆయన పడిపోకుండా ఉండేదానికి, జారిపోకుండా ఉండేదానికి, ఆయన ప్రార్థన జీవితము ఓడిపోకుండా ఉండేదానికి, ఆయన జీవితములో ఆయన ఎన్నటికీ కూడా ఆయన పడిపోకుండా ఉండేదానికి దేవుడే స్వయంగా మాట్లాడుతున్నాడు. జ్ఞానము లేని మాటలు మాట్లాడుతున్నటువంటి వీడు ఎవడు? వాడి మాటలు ఏం తినేది? నీ విశ్వాసాన్ని ఈరోజు చాలామంది జీవితాల్లో నువ్వు బాగా విశ్వాసంలో ముందుకు పోతావు అనుకో, ఏదో ఒక అడ్డపుల్ల ఒకటి వేసి నీ యొక్క ఆధ్యాత్మికమైన స్థితిని పడవేసే పరిస్థితికి తీసుకొస్తారు. దేవుని బిడ్డలారా, సంఘములో ఉన్నటువంటి దేవుని బిడ్డలు ఎలాగుండాలంటే ప్రార్థనా జీవితం కలిగి ఉండడమే కాదు, ఆ ప్రార్థనలో విశ్వాసము కలిగినటువంటి వారుగా ఉండాలి. అంత మాత్రమే కాదు, దాన్ని మనం నమ్మాలి, గట్టిగా పట్టుకోవాలి. అది జరిగినంత వరకు దేవుని యొక్క ఉద్దేశంలో నువ్వు నిలబడాలి. యోబు భార్య వచ్చింది, ఎదిగో నువ్వు ఇంతవరకు యథార్థతను, పవిత్రతను, ఆయన ముందు నీతి న్యాయములను అన్నిటినీ కనపరుచుకోవాలనుకుంటున్నావా దేవుని ముందు? ఎందుకయ్యా? పిల్లలు చనిపోయినారు కదా, ఆస్తి అంతస్తులు పోయినాయి కదా, నీ శరీరం చూస్తే మొత్తము ఆ కురుపులతో నిండిపోయింది కదా, ఇదిగో నువ్వు దుమ్ము ధూళితో ఉన్నావు కదా, బూడిద పూసుకున్నావు కదా, గోనె పట్ట కట్టుకున్నావు కదా, నువ్వు ఇంట్లో ఉండకుండా, నీవు ఒక గృహంలో ఉండకుండా నువ్వు ఆ సమాజంలో ఒక వీధిలో ఉన్నావు కదా అని ఆమె ఎన్నో మాటలు మాట్లాడి ఉండొచ్చు. అందుకే ఒక మాట మాట్లాడుతుంది, నువ్వు దేవుణ్ణి దూషించి చనిపోమంటుంది. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా? నీ పక్కనే ఉంటారు. దావీదు పక్కన కూడా చాలామంది ఉన్నారు. ఎలాంటి వారు ఉన్నారు దావీదు పక్కన? అసమాధానం కలిగినటువంటి, సమాధానం లేనటువంటి వారు, అప్పులోళ్ళు, ఇబ్బందులు కలిగినటువంటి వారు. ఇంకా చాలామంది 430 మంది 450 మంది దాకా ఉన్నారు. వారిలో ఎవరో ఒకరు ఇలాగా చెప్తూ ఉంటారు. అందుకే దావీదు అలాంటి వాళ్ళ మధ్యలో ఎక్కువసేపు ఉండడు. ఆయన ప్రార్థన ఏకాంతంగా చేస్తాడు. అంత మాత్రమే కాదు, భోజనం కూడా ఏకాంతంగా ప్రార్థన, భోజనము ఏకాంతంగా ఆయన భోజనం చేస్తాడు, ఏకాంతంగా ప్రార్థన చేస్తాడు, దేవునితో ఎక్కువ గడుపుతాడు.
ఈరోజు మన జీవితంలో కూడా మన ఆత్మీయ జీవితం నువ్వు ఎంతమందితో ఫ్రెండ్షిప్ చేస్తున్నావు అనేది కాదు, ఎంతమంది నీకు బంధువులు ఉన్నారని కాదు, నీకు దేవునికి ఉన్నటువంటి ఆ సంబంధాన్ని బట్టి దేవుని దగ్గర నీకు ఆశీర్వాదాలన్నీ ఎక్కువగా వచ్చుచూ ఉంటాయి. ఇది మనం గమనించాలి. అది దావీదు జీవితంలో అంటాడు ఆయన, ఇదిగో నేను ప్రార్థన చేస్తుంటే నా మొర నీ యొద్దకు చేరునుగాక, నీ చెవిని పడునుగాక. అంటే దేవుడు గ్రహించే మనసు, వినే చెవులు దేవునికి ఉన్నాయని దావీదుకి తెలుసు. ఎన్నో సందర్భాల్లో దేవుడు దావీదుని తప్పించాడు. అయితే ఈ 141 కీర్తనలో కూడా ఏమంటున్నాడు ఒకసారి, నేను మొరపెట్టగా నా మాటకు చెవియొగ్గుము. అంటే దేవునితో ఎంత సన్నిహితంగా ఉంటే మనము ఒక ఫ్రెండ్తో మాట్లాడే, నా మాట వినవయ్యా అంటావా లేదా? అక్క నా మాట వినక, చెల్లెమ్మ నా మాట విని చెల్లెమ్మ, తమ్ముడు నా మాట విని తమ్ముడు, అన్న నా మాట వినమ్మా, నా మాట వినమ్మా, తల్లిదండ్రులతో నాన్న నా మాట విను నాన్న, మనం ఏ విధంగా చెప్తామో అలాగే దేవునితో కూడా ఈ విధంగా చెప్పుకుంటున్నాడు. ఎవరు? దావీదు. ఈరోజు మనం ఏం చేయాలి? ఆయన నీకు ఉత్తరం ఇచ్చినంత వరకు విసుగక ప్రార్థన చేయాలి, కనిపెట్టి ప్రార్థన చేయాలి. నువ్వు నీ నీ ఈ శారీరకమైనటువంటి ఉద్దేశాలు, అంటే చేతులెత్తి ప్రార్థన చేయడం, మోకరించి ప్రార్థన చేయడం, ఇవన్నీ కూడా ప్రార్థనకి ఒక గుర్తే. మౌనంగా ప్రార్థన చేయడం. ఇలాగా అన్న ఎలాగ ప్రార్థన చేస్తుంది? తన మనసులో ప్రార్థన చేసుకుంటూ, మౌనంగా ప్రార్థన చేసుకుంటూ, నోట్లో ఏదో ఆమె మాట్లాడుతూ ఉంది. అయితే ఏలీకి ఆయన గ్రహించగలిగాడా? చెప్పండి, గ్రహించగలిగాడా? గ్రహించలేరు. ఎదుటివారికి నువ్వు ఏమై ఉన్నావో గ్రహించలేరు. నువ్వు నిజంగా ప్రార్థనా పరురాలు అయితే నీకు దేవునికి ఉన్నటువంటి సంబంధం పక్కన వాళ్ళకు కూడా తెలీదు. అది దేవుడు బయలుపరిచిన దాకా, అది దేవుడు తెలియపరిచిన దాకా. అంటే తెలియపరిచినప్పుడు ఓహో పలానా వ్యక్తి పలానా వెలంగనమ్మ దేవునికి చాలా సన్నిహితంగా ఉంది కనుక ఆ బిడ్డ జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు చేశాడని ప్రజలందరూ తెలుసుకుంటారు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. హల్లెలూయా. అలాగా దావీదు జీవితంలో చాలా విషయాల్లో దేవుడు తెలియపరిచాడు. సమూయేలుకి దావీదు గురించి తెలియదు. సమూయేలుకి దావీదు గురించి తెలుసా? తెలీదు. తన అన్నదమ్ములందరి ముందు ఒక ప్రత్యేకమైన వ్యక్తిని ఎప్పుడు తెలిసిందంటే ఆయన అభిషేకించినప్పుడే తెలిసింది. అవునా కదా? కానీ సమూయేలు అంటున్నాడు, దావీదు యొక్క 7 అన్నదమ్ములు, ఇతను కడసారు 8వ వాడు. అయితే ఆ మొదటి వచ్చినటువంటి వ్యక్తి ఆయన ఎలాగ ఉన్నాడంటే చాలా అందంగా ఉన్నాడు, చాలా ఎత్తుగా ఉన్నాడు, రాజుకి సరిపడే వ్యక్తిగా ఉన్నాడు. దేవునితో చెప్తున్నాడు, ఇతను చాలా అందంగా ఉన్నాడు, ఎత్తుగా ఉన్నాడు, బలంగా ఉన్నాడు, రాజుకి సరిపోయేంత మంచి వ్యక్తిగా ఉన్నాడంటే దేవుడు నేను ఎన్నుకున్నవాడు ఇతడు కాదని చెప్తున్నాడు. అట్లాగా 7 అన్నదమ్ములు వచ్చినా కానీ అక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ప్రార్థన జీవితం, దేవునికి నీకు ఉన్నటువంటి ఆ ఉన్నతమైనటువంటి ఆ సంబంధ బాంధవ్యం బట్టి దేవుడు నిన్ను ఎన్నుకోవడం జరుగుతుంది. నీ ప్రార్థన అంగీకరించడం జరుగుతుంది. నీ ప్రార్థనలో ఉన్నటువంటి ఆ ఒక ధూప వేదికలాగా, ఏంటండి ధూప వేదికలాగా నీ ప్రార్థన దేవుని సముఖముకు చేరులాగున నీ జీవితం ఉంటుంది. చూడండి, నిర్గమకాండము 30వ అధ్యాయము 7వ వచనం 8వ వచనంలో అక్కడ ఆ ప్రత్యక్షపు గుడారము దగ్గర, ప్రదీపము దగ్గర, మందసము దగ్గర అక్కడ అహరోను పని చేస్తూ ఉంటాడు. ఆ పని చేసేటప్పుడు అహరోను ప్రత్యక్షపు గుడారములో ఉన్నటువంటి ఆ పరికరములన్నిటికీ వాటన్నిటి మీద ధూపద్రవ్యములు పోయవలెను. అలాగా ప్రతిరోజు చేయాలి. ఉదయం చేయాలి, సాయంకాలం కూడా చేయాలి. ఎవరి నిమిత్తం అంటే, ఒకటి ప్రజల నిమిత్తము, రెండోది దేవుడు వాటిని ఆ ధూపవేదిక దేవుని సముఖమునకు చేరినంత వరకు, లేక ప్రతిదినము దాన్ని ఒక క్రమ చొప్పున చేయాలని దేవుడు వారికి బయలుపరిచాడు. చదవండి, నిర్గమకాండము 30వ అధ్యాయము 7వ వచనం 8వ వచనం ఎవరన్నా చదవండి. అహరోను ప్రతిదినము ప్రొద్దుట దాని మీద ధూపములు వేయవలెను. అతడు
ప్రదీపములను చక్కపరిచినప్పుడు దాని మీద ఆ ధూపము వేయవలెను. మరియు సాయంకాలం మందు అహరోను ప్రదీపములు వెలిగించినప్పుడు దాని మీద ధూపం వేయవలెను. అది మీ తరతరములకు యెహోవా సన్నిధి నిత్యమైన ధూపము. దేవుని బిడ్డలారా, 1వ వచనం చూడండి, 30వ అధ్యాయము నిర్గమకాండం 30వ అధ్యాయం 1వ వచనం. మరియు ధూపం వేయుటకు నీవు ఒక వేదికను చేయవలెను. చాలా మా దేవునికి స్తోత్రం. అంటే దేవుని యొక్క సన్నిధానం రావడానికి నీకు ఒక వేదిక ఉండాలి. ఏమ్మా, అర్థమవుతుందా? నీకొక వేదిక అంటే ఒక ప్రార్థన, ఒక ప్లేస్, ఒక కొండకి వెళ్తారు కొంతమంది ఇంట్లో ప్రార్థన చేస్తారు. యేసుప్రభు ఏం చెప్పాడు? నీ ఇంటిలో నువ్వు రహస్యంగా నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని తల అంటుకొని నువ్వు రహస్యం ముందున్న నీ తండ్రికి ప్రార్థన చేయాలి. అంటే ధూపం వలె నీ దేవుని సన్నిధికి నీ ప్రార్థన చేరాలి. అది పరిశుద్ధులు కలిపినటువంటి దేవుని యొక్క ప్రార్థనలు. దేవుని బిడ్డలు చూడండి, ఆ ప్రకటన గ్రంథము మనం గమనించినట్లయితే, ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము 3వ వచనం చూస్తే, మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠము ఎదుట, అంటే అంతకుముందు అహరోను దగ్గర ఉన్నటువంటి బలిపీఠము, వీళ్ళు శారీరకంగా దేవుడు చెప్పినట్లు వారు చేసినటువంటి ఆ ప్రదీపము కానీ, సాక్ష్యపు మందసము కానీ, అక్కడ అడ్డుతెర కానీ, వారి దగ్గర కరుణాపీఠము కానీ, అక్కడ ఉన్నటువంటి బలిపీఠము కానీ ఇప్పుడు ఎక్కడ కనబడుతుంది? యోహాను భక్తుడు ప్రకటన గ్రంథంలో పద్మస్ దీపం మందు పరవశుడైనప్పుడు ఆయన రాసినటువంటి ఆ ప్రత్యక్షతను ఈరోజు మనం గమనించినట్లయితే, ప్రకటన గ్రంథం 8వ అధ్యాయంలో ఆ 3వ వచనంలో కనబడుతుంది. మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకుని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠం మీద నిలవగా సింహాసనం మీదనున్న సువర్ణ బలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహుధూప ద్రవ్యములు ఇవ్వబడెను. అప్పుడు ఆ ధూప ద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరును. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం అందరం. హల్లెలూయా, గట్టిగా చెప్తాం హల్లెలూయా. అందరం చెప్తాం గట్టిగా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో నీవు ఎప్పుడైతే నీ జీవితంలో ప్రార్థనకి నీ జీవితాన్ని తీర్మానం తీసుకుంటావో, ఉన్న పాటున నీతో ఉన్నటువంటి వారిని పక్కన పెట్టి, నీ బంధువుల్ని, నీ అన్నదమ్ముల్ని, అక్కజల్లులు అందరినీ ఎంత మర్యాదిస్తావో, మర్యాదించినా పర్లేదు, కానీ దేవునికి ఎక్కువ మర్యాదించే వ్యక్తిగా నీ యొక్క నోటితో నీవు దేవుని స్తుతిస్తూ, దేవుని ఆరాధిస్తూ, దేవుని గణపరుస్తూ, దేవుని మహింపరుస్తూ, దేవుని కొనియాడుతూ ఉన్నటువంటి వీరికి, ఆ ప్రార్థన చేస్తున్నటువంటి వారికి దేవుడు ఎలాంటి సూచన ఇస్తున్నాడంటే, నీ ప్రార్థన పరిశుద్ధుల ప్రార్థనలో కలుపుటకై దేవుని సముఖమునకు ధూపం వలె దేవుని సన్నిధికి చేరుతుంది. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక ప్రార్థన చేసే వ్యక్తి ఒక కుటుంబంలో ఉంటే ఆ ఇంట్లో నుంచి ఒక ధూప వేదిక ఏర్పరచబడుతుంది. హల్లెలూయా. ఒక ప్రార్థన చేసే వ్యక్తి, మరలా చెప్తాను, ఒక ప్రార్థన చేసే వ్యక్తి ఒక కుటుంబంలో ఉంటే అక్కడ ప్రత్యక్ష గుడారములో ఉన్నటువంటి ధూప వేదిక, అక్కడ కరుణాపీఠము, అక్కడ దహన బలి అర్పించే స్థలము, గంగాలము, కాళ్ళు కడుక్కునే స్థలము, ఆ ప్రత్యక్ష గుడారములో అతి పరిశుద్ధ స్థలము, అలాంటి స్థలములోకి వెళ్ళలేనటువంటి పరిస్థితి ఆ రోజుల్లో ఉంటే అహరోను ప్రతిదినము ధూప ద్రవ్యములు వాటి మీద ఆయన వేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ప్రజల కొరకు అలాగ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈరోజు నీ కుటుంబం కొరకు, నీ సంఘము కొరకు, నీ ఊరు కొరకు, నీ గ్రామము కొరకు, నీ పట్టణము కొరకు నీవు ఏం చేయాలి అంటే,
నువ్వు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అలాగా చేసేవాడు దావీదు. అలాగా దాన్ని గుర్తు చేసుకుంటున్నాడు. ప్రత్యక్ష గుడారములో జరుగుతున్నటువంటి కార్యమును గుర్తు చేసుకుంటున్నాడు. ప్రత్యక్ష గుడారములో ఉన్నటువంటి పరిస్థితులన్నిటినీ దేవుని యొక్క సముఖములో నేను ఇలాగ ఉండాలి, దేవుని యొక్క సముఖములో నేను ప్రార్థన చేస్తే నా ప్రార్థన దేవుని సన్నిధికి చేరాలి, ఇలాగా ప్రార్థన చేస్తున్నాడు. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 8వ వచనంలో కూడా మనం గమనించినట్లయితే ఒక అద్భుతమైనటువంటి మాట మనకు కనబడుతుంది. ఆయన దానిని తీసుకున్నప్పుడు ఆ 4 జీవులను, వీణలను, ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రె పిల్ల ఎదుట సాగిలిపడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, నువ్వు బాగా గమనించాలి. ఒక అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే నీ ప్రార్థన ధూపం వలె దేవుని సన్నిధికి చేరాలి, ఆపకూడదు. దాన్ని ప్రతిదినము అహరోను ఎందుకు వేస్తున్నా అంటే అది ఒక ప్రార్థనకు గుర్తు. ఉదయం ఎందుకు వేస్తున్నాడు, మధ్యాహ్నం ఎందుకు వేస్తున్నాడు, ధూప ద్రవ్యములు ఎందుకు పోస్తున్నాడు వాటి పైన? ఆ ప్రత్యక్ష గుడారం దగ్గర, ఆ ప్రదీపం దగ్గర, సువర్ణ ధూపారతి దగ్గర, లేక అక్కడ ఉన్నటువంటి ఆ కరుణాపీఠం దగ్గర ఎందుకు ఆ ధూప వేదికను ఆయన చేస్తున్నాడంటే, ధూపము వేస్తున్నాడంటే దేవునికి ఇశ్రాయేలుల నిమిత్తము ప్రార్థన చేస్తున్నట్టు ఒక చిహ్నము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన జీవితం కూడా అదే. దావీదు అంటున్నాడు, చూడండి ఏమంటున్నాడు దావీదు, నేను మొరపెట్టగా నా మాటకు చెవియొగ్గము, నా ప్రార్థన ధూపం వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకారములగునుగాక. హల్లెలూయా. ఈరోజు చాలామంది జీవితంలో ప్రార్థన చేస్తారు, అవసరమైతేనే చేస్తారు, కష్టం వస్తేనే చేస్తారు, భయంకరమైనటువంటి శోధన వస్తేనే చేస్తారు, ఇబ్బందులు వస్తేనే చేస్తారు. మొహమంతా సీరియస్గా పెట్టేసుకొని మొహమంతా కష్టంగా దుఃఖంతో కన్నీళ్ళు కారిపోయి ఇంకొకరు కూడా ఆ కన్నీళ్ళు చూసేట పరిస్థితి తీసుకొస్తారు. వాళ్ళు ప్రార్థన చేస్తుంటే మోకాళ్ళు చూసుకుని ఉంటారు. ఏమని? మోకాళ్ళ మీద ప్రార్థన చేశారు కనుక మోకాళ్ళు ఎంత కాయలు కాసాయి, పలానా పాస్టర్ చెప్పాడు మోకాయలు కాయలు కాస్తే వాళ్ళు గొప్ప ప్రార్థనా పరులని. అర్థమవుతుందా? సాధు సుందర్ సింగ్ ప్రార్థన చేస్తే ఆయన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు ఆయన మొన్న ఒక దైవజనుడు చెప్తున్నాడు. ఒక ఊరికి వెళ్ళి ఆయన ప్రార్థన చేసి ఇంకొక ఊరికి వెళ్ళేటప్పుడు చాలా ఆ అడవిలో పోతూ ఉంటే, మధ్యప్రదేశ్ ఆ ప్రాంతంలో వెళ్తూ ఉంటాడంట, ఒక కొండ కనబడిందంట. ఆ కొండ దగ్గర పడుకోవాలని ఆశపడి ఇటు తవిడు చూస్తే కొండలాగా బండలాగా ఉందంట చీకట్లో. మనలాగా ఇప్పుడు సెల్ ఫోన్ చేతిలో లేదు, లాందర్ లేదు, టార్చ్ లైట్ లేదు, ఏమీ లేదు ఆయన దగ్గర. ఇట్టు అనుకొని చూస్తే పడుకొని నిద్రపోయాడు. పడుకొని నిద్రపోతే ఆ దిండుగా పడుకొని ఉన్నటువంటి ఆ కొండ ఎవరో కొండ శిలువ అంటది. ఏది? కొండ శిలువ అంట. పాము కొండ శిలువ మీద పడుకో ఉన్నాడు. ఎవరు? సాధు సుందర్ సింగ్. అదే మనల్ని అయితే ఏం చేస్తుంది ఆ కొండ శిలువ? చెప్పండి. మింగేసి పద్దు లోపల ఏమి లేకుండా ఎముకలు కూడా పిండి అయిపోతాయి కొండ శిలువలో. అది కానీ మింగేసి కానీ చెట్టుకు పోయి చుట్టుకుందంటే ఇంకా అంతే మనం. అలాంటి కొండ శిలువ మీద పనుకొని బాగా ఒక 8 గంటలు 9 గంటలు పనుకొని లేస్తే ఆ చల్లంగా పోతా ఉందంట. అది తల పోము. అర్థమవుతుందా? దేవుని బిడ్డలారా, ఆ సాధు సుందర్ సింగ్ టిబెట్కు పోతూ ఉంటే అక్కడ మధ్యలో దుప్పటి వేసుకొని ఒకడు, ఆయన దుప్పటి కంబలి కప్పుకొని పోతూ ఉంటే ఆ టిబెట్కు పోయేదారిలో చాలా చలిగా ఉంటుంది అనమాట. ఆ చలికి గడ్డ కట్టుకొని చచ్చిపోతారు. ఒక దొంగ ఏం చేశాడంటే సాధు సుందర్ సింగ్ గారికి కత్తి చూపించి ఆయన దుప్పటి తీసుకున్నాడంట. దుప్పటి లేకుండా అవతల టిబెట్కి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. మరలా వచ్చేటప్పుడు ఆ దుప్పటి వేసుకొని వాడు చచ్చిపోన్నాడు. ఎవరు? మరలా సాధు సుందర్ సింగ్ అక్కడ వాకింగ్ చెప్పి మరలా యువతలకు వచ్చేటప్పుడు వాడు దుప్పటి తీసుకున్నాడే, వాడు చనిపోయినాడు. దేవుని బిడ్డలారా, నీకు దేవుడు దుప్పటి అవుతాడు. దేవునికి స్తోత్రం. నీకు కంబలు అవుతాడు ఆయన బెడ్షీట్ అవుతాడు నీకు. ఆయన నిన్ను కాచే దేవుడు, నిన్ను కాపుదల కాసే దేవుడు.
ఆయన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలిగించే దేవుడు అంటున్నాడు. 91 కీర్తన 4వ వచనంలో చెప్పబడి ఉంది. ఆయన చేతులతో నిన్ను పట్టుకుంటాడు. దేవుని బిడ్డలారా, ఒక శవాలు బావి ఉందంట టిబెట్లో. అక్కడ చంపేసేది, ఆ శవాలు దాంట్లో వేసేది బావిలో. ఈయన సువార్త చెప్తా ఉంటే ఆ సాధు సుందర్ సింగ్ని ఏం చేశారంటే, ఆ భయంకరమైనటువంటి దుర్గంధమైన వాసన, చనిపోయినటువంటి శవాలు బావి అది. ఆ బావిలో అయితే ఈ సాధు సుందర్ సింగ్ గారిని ఈ చనిపోవాలని చెప్పి వేశారంట. ఏమ్మా అర్థమవుతుందా? ఆ సాధు సుందర్ సింగ్ గారిని ఆ బావిలో వేస్తే ఆ శవాల మీద మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. భయంకరమైన వాసన, మురుగుడు వాసన, అది దుర్గంధమైన భయంకరమైనటువంటి చెప్పలేనటువంటి ఆ బావిలో పడంగానే కళ్ళు తిరిగి తప్పన పడిపోతాం మనం ఆ వాసనకే. అర్థమవుతుందా? ఒక 10 నిమిషాలు మనము కుక్క చనిపోతే ఆ కుక్క చనిపోయిన దగ్గర పోయి వాసన పిలుస్తామా బాగా అంట? చెప్పండి. 2 నిమిషాల్లో వాంతి కక్కేస్తావు నువ్వు, అవునా కదా? ఏ యోహనా చెప్పు. చనిపోయిన కుక్క కుళ్ళిపోయింది, దాని దగ్గరకు పోయి వాసన చూస్తూ ఉంటావా? ఇది బెల ఉందనే వాంతికి చేసుకుంటావు. కానీ అలాంటి పరిస్థితిలో ఈ ఈ సాధు సుందర్ సింగ్ గారిని ఆయన చనిపోవాలని చెప్పి టిబెట్లో సువార్త ప్రకటించకూడదని చెప్పి ఆయన తీసుకెళ్ళి శవాల బావిలో వేస్తే ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఆ శవాల మీద చేరి ఎముకలు, ఎండిన ఎముకల మీద, కుళ్ళిపోయినటువంటి ఆ చర్మం మీద ప్రార్థన చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ప్రార్థన చేస్తూ ఉంటే ఒక 2 దినాలకి ఒక తాడు తలకి తగులుతూ ఉందంట. ఇంతలో రోపు ఒకటి ఆ సాధు సుందర్ సింగ్ గారికి తగులుతుందంట. తగులుతూ ఉంటే అట్ట పట్టుకున్నాడంట. అంతే, భోజనం లేదు, నీళ్లు లేవు, ఏమి లేవు. 2-3 దినాలు అలాగే ప్రార్థన చేస్తున్నాడు. ఆ రోపు అట్ట పట్టుకోవడం ఒక 2-3 నిమిషాల్లో టక్కని ఇసురు కొట్టినట్టుగా బయటికి లాగి అట్ట పక్కన వేసినట్లుగా ఆ తాడు వేసి అక్కడ ఎవ్వరు లేరంట మనుషులు. బయటకు వచ్చి పడిపోయాడు సాధు సుందర్ సింగ్ గారు. దేవుని బిడ్డలారా, ఎంత ప్రార్థనాపరురాలు అయితే, ఎంత ప్రార్థనాపరుడు అయితే నీ జీవితంలో అనేక అద్భుతాలు నువ్వు చూడగలవు. భారతదేశంలో సాధు సుందర్ సింగ్ అంత గొప్ప సేవకుడు ఇంతవరకు పుట్ల. ఎందుకంటే ఆయన ఏలియా లాంటి వాడు. ఆయన దుప్పటి అంత ప్రభావం, ఆయన కాలు అడుగులు కూడా అంత ప్రభావం. ఆయన సిక్కు మతస్థులో ఆయన పుట్టి తన జీవితంలో అనేకమైనటువంటి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు ఆయన ప్రతిరోజు అందరూ కాకినాడకి ఒక ఆయన పిలిచినప్పుడు కాకినాడలో ప్రసంగం చేసిన తర్వాత ఆ ప్రసంగం చేసి బయటకు వచ్చి ఎంతో సంతోషించాడంట. ఆయనతో భోజనం చేశాడు. ఆ ప్రసంగం చేసిన ట్రాన్స్లేషన్ చేసినటువంటి, తెలుగులో తర్జమా చేసినటువంటి కాకినాడలో ఉన్నటువంటి ఒక దైవజనుడు ఎంతో ప్రేమతో సాధు సుందర్ సింగ్ గారిని నేను చాలా సంవత్సరాల నుంచి పిలుస్తూ ఉంటే ఆయనతో ఉండడము, ఆయనతో భోజనం చేయడం ఎంతో సంతోషం అని తెలుసుకున్నాడు. అయితే ఆయన భోజనం చేశాడు, తన రూమ్కి వెళ్ళాడు, అటు పనుకున్నాడంట. పనుకొని ఒక 5 నిమిషాలు పనుకొని లేచేసి కరెక్ట్గా 12 గంటలకి ఆ ఎదురుగా ఉన్నటువంటి గార్డెన్లోకి వెళ్ళి చేతులెత్తి ఇట్లాగా ప్రార్థన చేస్తున్నాడు. కళ్ళు మూసుకొని ఇలాగ ప్రార్థన చేస్తున్నాడు. ఇతను బాగా అలిసిపోయాడు. ఉదయం నుంచి ఆ 2 ప్రసంగాలు, పొద్దున 10 గంటల నుంచి 2 గంటల దాకా ఒకటి, మరలా 3:30 నుంచి 6 గంటల దాకా ఒక ప్రసంగం చేసి ఆ భయంకరమైనటువంటి ఆ జనం వారందరికీ సాధు సుందర్ సింగ్ గారు కూర్చొని నిలబడి ప్రార్థన చేశాడు. కొన్ని వేల మందికి ప్రార్థన చేశాడు. అయితే సాయంకాలము రాత్రి అయిపోయింది, భోజనం అయిపోయింది, ఆయన పడుకొని నిద్రపోవాలి కదా. ఆయన ఏం చేస్తున్నాడంటే, ఆయన ఈ పక్కనే పనుకున్నటువంటి వ్యక్తి ఎంత సంతోషించాడు. నా జీవితంలో ఎంత గొప్ప దైవజనుడితో నేను పక్కన పనుకోవడం, ఆయన రూములో నేను పనుకోవడం, అభిషక్తుని యొక్క రూములో నేను పనుకోవడం ఎంత సంతోషం అని చెప్పి ఆ వ్యక్తి ఎంత సంతోషించాడని. ఆయనకి మెలకు వచ్చినప్పుడు చూస్తే సాధు సుందర్ సింగ్ గారు ఆయన బెడ్ మీద లేడంట. ఎటబోయాడు సాధు సుందర్ సింగ్ గారని వెతికితే ఒక దగ్గరికి వెళ్ళి చేతులు ఇలాగ పెట్టి ప్రార్థన చేస్తున్నాడు. ఆయన అలాగే చూస్తున్నాడంట. ఎంతసేపు ప్రార్థన చేస్తాడు? తెల్లారిపోయినంత వరకు పక్షులు కిలకిలకిల అని చెప్పి ఎప్పుడైతే అరుస్తాయో అప్పటి వరకు సాధు సుందర్ సింగ్ గారు చేతులు ఇలాగా 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 3 స్టెప్పులు అంట. ఒకటి ఇలాగా, ఒకటి ఇలాగా, ఒకటి ఇలాగా 3 సార్లు
అంటే ఈ దావీదు అంటాడు, నా ప్రార్థన ధూపం వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలెను నీ దృష్టికి అంగీకారములగును గాక అని చెప్పినట్లుగా సాధు సుందర్ సింగ్ గారు ఇట్లాగా, అంటే చేతులు నొప్పి పుట్టినప్పుడు ఇలాగ చేతులు నొప్పి లేనప్పుడు ఇలాగా, చేతులు ఇంకా నొప్పి లేనప్పుడు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఇలాగ ప్రార్థన చేస్తున్నాడంట. 3 విధాలుగా ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ప్రార్థన చేయడము ఈయన చూసి కన్నీళ్ళు కారుస్తున్నాడు. ఈయనకి పిల్లలు, బంధువులు, రక్త సంబంధికులు ఎవరు కాదు. ఎందుకు ఎంతసేపు ప్రార్థన చేస్తున్నాడు? దేశంలో ఉన్నటువంటి వారి కొరకు, ఊరిలో ఉన్నటువంటి వారి కొరకు, రక్షణ లేనటువంటి వారి కొరకు, నశించిపోతున్నటువంటి వారి కొరకు ఆయన చేసే ప్రార్థన. అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ దేవుడు చేయాలని ప్రార్థన చేస్తున్నాడంట. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం స్వార్థపూరితమైన ప్రార్థన. ప్రభా, నాకు అది లేదు, నాకు ఈ సమస్య ఉంది, నాకు ఈ కష్టం ఉంది, నాకు ఈ వేదన ఉంది, నాకు ఈ బాధ ఉంది, నాకు ఈ అప్పులు ఉన్నాయి, నాకు అవమానం ఉంది, నన్ను అలాగే తిట్టారు, ఇలాగ బంధించారు, ఇలాగే కొట్టారు, ఇలాగే మనం ప్రార్థన చేస్తాం. సాధు సుందర్ సింగ్ అలాగే చేయలేదని. తన తల్లిదండ్రులు కానీ, బిడ్డల కోసం కానీ, బంధువుల కోసం, ఎవరి కోసం కాదంట, ఈ లోకములో ఉన్నటువంటి వారి కోసం, దేశంలో ఉన్నటువంటి వారి కోసం ప్రార్థన చేయడం ప్రారంభించినప్పుడు గంటలు ఆ పక్షులు ఎప్పుడైతే ఆ స్వరం విన్నాడో అప్పుడు లేచి మరలా వచ్చి 1 గంట సేపు 2 గంటల సేపు పనుకున్నాడంట. దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో కూడా ఒకసారి చేతులు ఎత్తితే మనం 100 సార్లు చేతులు ఎత్తినట్టు, ఒకసారి చేతులు ఎత్తి ప్రార్థన చేస్తే ఇంక మళ్ళా ఈ నెలకు ఇంకా చాలు. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, ప్రతిరోజు అలాగే ప్రార్థన చేస్తున్నాడు. ఎవరు? సాధు సుందర్ సింగ్ గారు. అందుకే ఆయన జీవితంలో గొప్ప సేవకుడు అయినాడు. కాబట్టి ఈరోజు దేవుని బిడ్డలారా, నీవు నేను మన అందరి జీవితాల్లో దేవునికి నీకు ఉన్నటువంటి ఆ సంబంధ బాంధవ్యాలను బట్టి నువ్వు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, నువ్వు దేవునికి ధూపం వలె నీ సన్నిధికి, దేవుని సన్నిధికి చేరులాగిన నీ ప్రార్థన ఉండాలి. సాయంకాల నైవేద్యం వలె నువ్వు చేతులెత్తి దేవునికి ప్రార్థన చేసే వ్యక్తిగా నువ్వు ఉండాలి. అలాగే నీవు దావీదు అంటున్నాడు, నా పెదవులు ఒకవేళ నాకు ప్రార్థన జవాబు రాకపోయినా, ప్రార్థన జవాబు వచ్చినా నా పెదవులు ఎలాగంటే అలాగా మాట్లాడకూడదు. ఏమంటున్నాడు 3వ వచనంలో? యెహోవా నా నోటికి కావలించుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. అమ్మా, ఎవరైనా నోటికి కావలి ఉంటారా? చెప్పండి. నాలుక ఎలాగా అదిరెదిరి పడుతుంటుంది. నువ్వు ఎవరితో ఏం చెప్పాలో అన్నీ చెప్పేసి గమ్మునుంటావు. నేను ఎవరితో ఏం చెప్పాలో అన్నీ నేను చెప్పేసి ఎలాగుంటాను, ఏం తెలియనట్లుగా గమ్మునుంటాను. నేను ఎవరితో సీక్రెట్స్ అన్నీ మాట్లాడాలో అవన్నీ నేను సీక్రెట్లన్నీ నా ఫ్రెండ్స్తో నేను మాట్లాడేస్తాను. అది ఎవరికి చెప్పను. కానీ దావీదు అంటున్నాడు, ఇదిగో ప్రభువా, నా పెదవుల ద్వారము, నా నోటికి కావలి. ఏంటంట? నా నోటికి కావలి ఉంచుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. అంటే దీని అర్థం ఏంటి తెలుసా? దీని అర్థం ఏంటంటే, దేవుని దగ్గర యథార్థత, పవిత్రత కలిగినటువంటి వ్యక్తిగా ఉండడం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని దగ్గర యథార్థత, పవిత్రత కలిగి ఉండడం నేర్చుకోవడం. ఇంకా చూడండి, 4వ వచనం చూడండి. 4వ వచనం ఏమంటాడు? నేను పాపము చేయు వారితో కూడా నేను దుర్నీతి కార్యములో చొరపడుకుంటున్నట్లు నా మనస్సు దుష్కారమునకు తిరగనీయకము, వారి రుచిగల పదార్థములు తినక ఉందునుగాక. ఒకవేళ ఎవరైనా కానీ నా జీవితంలో నన్ను పాపానికి పురుగొలిపితే, పాపం చేయాలి, లేకపోతే తప్పు చేయాలి, లేకపోతే నేను ఇష్టానుసారంగా నేను ఒక మంచి వ్యక్తిని, ఇప్పుడు ఒక ఏదైనా ఈ లోకంలో ఉన్నటువంటి శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్మములతో నేను జీవించాలని ఎవరైనా నిన్ను ప్రోత్సహిస్తే నువ్వేం చేయాలి? ఏం చేయాలి అంటాడు దేవుడు. దావీదు ఆ దేవునితో అంటాడు, నా మనసు దుష్కార్యములకును తిరగనీయకము, వారి రుచిగల పదార్థములు నేను తినకుందును గాక. ఎంత గొప్ప మాట! అంటే ఇవన్నీ కూడా ప్రార్థనకు అడ్డం. అమ్మ, ఇవన్నీ ఏంటమ్మా? ప్రార్థనకి అడ్డం. నువ్వు అనుకోవచ్చు, నా ప్రార్థన ఎందుకు చేరలేదు, నా ప్రార్థన ఎందుకు, నేను ఇన్నిసార్లు ప్రార్థన చేస్తే నాకు ఈ కార్యం ఎందుకు జరగలేదు? కారణం ఏంటంటే మనకు తెలియదు. మనము మన ఆలోచనలు
ఈ పక్కన ఫ్రెండ్స్ ఆలోచనలు, బంధువుల ఆలోచనలు చేస్తున్నాం కాబట్టి. అందుకే 5వ వచనంలో కూడా అంటాడు, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం. ఎవరైనా నీతిమంతులు మంచివారు, ఒక ఆత్మీయమైనటువంటి దృక్పథం కలిగినటువంటి వారు, ప్రార్థనా పరులు, వారు పెద్దవారు, అనుభవం కలిగినటువంటి వారు ఏదైనా ఒక మంచి మాట చెప్తే మనము వాటిని అంగీకరించాలి. ఎవరైనా గద్దిస్తే ఏం చేయాలా? అది తైలాభిషేకంగా మనం భావించాలి. గద్దిస్తే ఇంకా మాట్లాడడం వాళ్ళతోటి ఏమంటాం మనం? పోవా, నువ్వు చూసుకోవా అంట. ఏమంటాం? అవునా కదా? చెప్పండి అమ్మా. నీది నువ్వు చూసుకోవా, నీ బిడ్డలు నువ్వు చూసుకో, నీ బంధువులు నువ్వు చూసుకో, ముందు నీ యొక్క క్యారెక్టర్ చూసుకో అని అంటాం. అదే ఇక్కడ ఏమంటాడు? నీతిమంతులు నన్ను కొట్టుట, ఒకటి కొట్టుట, రెండోది వచ్చి నాకు ఉపకారము అంటున్నాడు. వారు నన్ను గద్దించుట, రెండోది ఏంటమ్మా? గద్దించుట అంటే ఈరోజు గద్దించి బుద్ధి చెప్పేవారు చాలా తక్కువ మంది ఉన్నారు. ఏమంటున్నారంటే, వాడు జోలికి మనం ఎందుకు పోతాం, వాడు నోరికి మనము ఎందుకు పోవాలి, వాళ్ళు చెడ్డమాలు తిడతారు, నన్ను అవమానంగా మాట్లాడతారు అంటే గద్దించే వాళ్ళు భూమి మీద ఇప్పుడు తక్కువ. ఒక వ్యక్తిని ఒక మాట అంటే, మీరు కానీ వీడియోలు చూస్తుంటే, ఎప్పుడైనా యూట్యూబ్లో వీళ్ళు మనం వాదులు వేసుకునేటువంటి వాళ్ళు చూస్తుంటే, వాళ్ళ తప్పులు వీళ్ళు ఎత్తి చూపిస్తారు, వీళ్ళ తప్పులు వాళ్ళు ఎత్తి చూపిస్తుంటారు. ఇప్పుడు అవి నేర్చుకొని మనం కూడా చెడిపోయినటువంటి పరిస్థితులకు వచ్చేసినాం. అందుకే బైబిల్ చదవాలి మనం. ఎవరైనా నీతిమంతులు, పెద్దవారు మనల్ని గద్దించినప్పుడు అది తైలాభిషేకంగా మనము భావించాలి. కాబట్టి ఈరోజు అట్టి ఆశీర్వాదాలు దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందును గాక. వారి దుష్టక్రియలను చూచి నేను తప్పక ప్రార్థన చేయుచున్నాను. ఇవన్నీ కూడా చూసి ఒకవేళ ఎవరైతే ప్రోత్సహిస్తున్నారో, ఎవరైతే దుష్టక్రియల్లో జరిగిస్తున్నారో వారిని బట్టి నేను ప్రార్థన చేస్తాను. వారిని బట్టి నేను భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారి కొరకు నేను ప్రార్థన చేస్తానంటాడు. 6వ వచనం, వారి న్యాయాధిపతులు కొండపేట్ల మీద నుండి పడద్రోయబడుదురు. కావున జనులు నా మాటలు మధురమైనవి అని వాటిని అంగీకరించుతున్నారు. ఒకడు భూమిని దునుచు దానిని పగలగొట్టినట్లు మా ఎముకలు పాతాళ ద్వారమున చెదిరి ఉన్నవి. యెహోవా నా ప్రభువా, నా కన్నులు నీ తట్టు చూస్తున్నవి. నీ శరణుజొచ్చి ఉన్నాను. నా ప్రాణము దారబోయకుము. నా నిమిత్తము వారు ఒడ్డిన వల నుండి, పాపము చేయి వారి ఉచ్చు నుండి నన్ను తప్పించి కాపాడుము. నేను తప్పించుకొని పోవచ్చుండగా భక్తిహీనులు తమ వలలో చిక్కుకొందురుగాక. కాబట్టి ఎంత గొప్ప విషయం. ఈరోజు దేవుడు నిన్ను తప్పిస్తాడు. ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను విడుదల చేస్తాడు. నీ ప్రార్థన ఖచ్చితంగా జవాబు దేవుడు అనుగ్రహిస్తాడు. నీవు చేసే ప్రార్థన ధూపం వలె దేవుని సన్నిధికి చేరుతుంది. అందరూ లేచి నిలబడదాం. నీ ప్రార్థన ఈరోజు నుంచి మారాలి. నా ప్రార్థన ఈరోజు నుంచి మారాలి. ఎక్కడికి వెళ్ళాలి ప్రార్థన? చెప్పండి. ప్రత్యక్షపు గుడారములో జరుగుతున్నటువంటి ఆ కార్యం ఇప్పుడు పరలోకంలో జరుగుతుంది. అక్కడ దేవదూతలు, అక్కడ 24 పెద్దలు, అక్కడ 4 జీవులు, అక్కడ ప్రధాన దూతలు, అక్కడ ప్రధాన యాజకుడు అహరోను ఉంటే, ఆ దేవదూతల మధ్యలో ప్రధాన దూత లేక దేవుని సముఖములో ఉన్నటువంటి దూత దేని కొరకు ఎదురు చూస్తుందంటే, ఆ ధూపార్తిని ఎత్తుకునేదానికి. ఆ పరిశుద్ధుల ప్రార్థనలు కలిపి ఆ ధూప ద్రవ్యముల మీద లేక ఆ బలిపీఠం మీద పోసినప్పుడు ఆ పొగ దేవుని సింహాసనం మీదకి చేరి ఆ పొగ దేవునికి ఇంపైన సువాసనగా చేయుటకు ఆయన ఆ ప్రార్థనలు చేయమంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. అందరూ చేతులు పైకెత్తి దేవుని అడదాం. 2 నిమిషాలు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం అందరం చెప్దాం, పెద్దగా చెప్దాం. స్తోత్రం అందరూ పెద్దగా చెప్దాం.
స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా నీకు స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా.